పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్సీ వర్గీకరణ సాధకులు మందకృష్ణ మాదిగ ఆత్మీయ సన్మానం హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగను తెలంగాణ విద్యుత్ మాదిగ ఇంజనీర్లు, అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాదిగను తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంద దేవేంద్ర ప్రసాద్, గోవింద నరేష్, మాజీ ఎంపీ వెంకటేష్, నేత మేడి రమేష్, మాతంగి శ్రీనివాస్, హుజూరాబాద్ మాదిగ ఉద్యోగులు గంగారపు రాజయ్య, పుల్లూరి సంపత్ కుమార్, సుమన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా ముఖ్యమైనది. గౌరవ మాజీ ఎంపీ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ చాలా విషయాలు మా వాళ్ళు చెప్పారు. ఆ లోతుల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు, సమయం లేదు. కాబట్టి విద్యుత్ ఉద్యోగులుగా మనకున్నటువంటి సమస్యలు, భవిష్యత్తులో మన యొక్క ఎగ్జిస్టెన్స్కి ప్రమాదం ఏర్పడేటటువంటి విషయాలు, వాటన్నిటిని కూడా విశదీకరిస్తూ అన్నగారి ఇన్వాల్వ్మెంట్, ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరత గురించి వారికి లేఖ ఇవ్వడం జరిగింది. ఒక 10 సంవత్సరాల క్రితం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి కూడా సామాజిక న్యాయం ఉండాల్సిందే. 1-2 కులాల ఆధిపత్యంలోనే సంఘాలు ఉండకూడదు. అదేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి వాటా రావాల్సిందే అని ఎంతో పోరాటం చేసి మాదిగ ఉద్యోగ సమాజాన్ని ఏకం చేసి, వారితో పాటు ఉపకులాల సమాజాన్ని కూడా ఏకం చేసి, షెడ్యూల్ ట్రైబ్స్లో ఉన్నటువంటి ఉపకులాలను కూడా ఏకం చేసి, అందరం కూడా ఒక కాజ్ కోసం భవిష్యత్తులో ఫైట్ చేయాలని అంటే ఎవరి వాటా వాళ్ళని తీసుకుంటూ ఈ సంఘాన్ని బలోపేతం చేయాల్సిందే అని ఒక 2014 అంటే 10 సంవత్సరాలు గడిచిపోయింది. 10 సంవత్సరాల క్రితం చేసినటువంటి పోరాటం ఫలించి ఈరోజు తెలంగాణ పవర్ యూటిలిటీస్లో